గుడ్ మార్నింగ్. ఇది మా ఫైనల్ డే, మా ట్రిప్లో లాస్ట్ డే. ఇవాళ నిన్న సాయంత్రం ఏం నరేట్ చేయలేదు, నేను చాలా హెక్టిక్గా అయిపోయింది. ఇంకా డాలస్ వచ్చేసరికి డాలస్లో ఉన్న వాళ్ళందరినీ కలవాలన్న తాపత్రయం ఉంది. అండ్ పొద్దున ప్లేసెస్ అన్ని విజిట్ చేసాము. మధ్యాహ్నం సాయిబాబా టెంపుల్ నుంచి మళ్ళీ ఇక్కడ మా రిలేటివ్స్ ఇంటికి వచ్చేసాము. వీళ్ళు ఫ్రిస్కో అనే ప్లేస్లో ఉంటారు. ఫ్రిస్కో ఈజ్ లైక్ అ సబర్బన్ ఏరియా. సో ఫ్రిస్కో అనే ప్లేస్లో ఉంటారు. ఫ్రిస్కో నుంచి దగ్గరలో ప్లేనోలో చుట్టాలు ఉన్నారు, ఇర్వింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి సాయంత్రము అక్కడి నుంచి కొప్పెల్లో మా మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇవన్నీ ఈ చుట్టుపక్కల ప్లేస్లు ఇక్కడ నుంచి అంటే చూడడానికి దగ్గరగానే ఉంటాయి. ట్రాఫిక్ ఉందంటే మాత్రం వాచిపోతుంది, చాలా దూరం అనిపిస్తాయి. సో ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకున్నాం సాయంత్రము. అండ్ రాత్రి అరౌండ్ 10:30 తర్వాత అనుకుంటా ఇక్కడ నుంచి బయలుదేరి డౌన్ టౌన్ వెళ్ళాం. సో మాది చిన్న ఊరు కదా, కార్బన్-డేలు, పెద్ద బిల్డింగ్లు ఏమి ఉండవు. మా ఊళ్ళో టాలెస్ట్ బిల్డింగ్ అంటే మా లైబ్రరీ. సో ఇక్కడ అమెరికా అనగా చిన్నప్పటి నుంచి గుర్తొచ్చే పెద్ద బిల్డింగ్లే కదా. సో ఆ బిల్డింగ్ల మధ్యలోంచి అలా కాసేపు డ్రైవ్ చేసుకుంటూ ఒక వాకింగ్ బ్రిడ్జ్ ఉండే, అంటే ఒక బ్రిడ్జ్ ఉండే, దాని మీద వాకింగ్ చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కొన్ని ఫోటోలు దిగాము ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి అవి. అండ్ కొద్దిగా టైం స్పెండ్ చేసాం రాత్రి. ఇంకా ఇంటికి వచ్చరికి రాత్రి 2 అయిపోయింది. సో ఇవాళ డాలస్ నుంచి బ్యాక్ టు కార్బన్-డేల్. మేము దారిలో ఒక లేక్కి వెళ్దాం అనుకున్నాం. ఆ లేక్ పేరు క్యాడో లేక్ అని చెప్పి లూజియానా స్టేట్లో ఉంది. టెక్సస్ నుంచి పైకి వెళ్ళే దారిలో, అంటే మా ఇంటికి వెళ్ళే దారిలో, కార్బన్-డేల్ వెళ్ళే దారిలో చిన్న డీటూర్ తీసుకుంటే వస్తుంది క్యాడో లేక్. సో ఫస్ట్ నుంచి దానికి వెళ్దాం అనుకునే ప్లాన్ ఉంది. అది చాలా బాగుంటుంది అన్నారు. ఫారెస్ట్ మధ్యలో ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్లో బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు క్రేజీ థింగ్ ఏంటంటే పొద్దున్న లేవగానే వరుణదేవుడు కరుణించాడు. అలా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇదే వర్షం అక్కడ కూడా కంటిన్యూ అయింది అంటే మాత్రం మేము క్యాడో లేక్ ఫ్లైట్ తీసుకుని వెనక్కి ఊరు వెళ్ళిపోతాం. మోస్ట్లీ ఊరు వెళ్ళిపోతాం, ఎందుకంటే మా షెడ్యూల్ ప్రకారం ఈ పార్టీకి స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. కానీ బద్ధకం అవి వచ్చి ఇంకా మెల్లగా లేచి బట్టలు అవి సర్దుకునేసరికి లేట్ అయింది. సో ఇంకొద్దిగా మెల్లగానే స్టార్ట్ అవుతున్నాము. కాబట్టి క్యాడో లేక్ ప్లాన్ ఉండకపోవచ్చు. ఈసారి ఎప్పుడైనా వెళ్దాం, దాన్నే ఉంది, మన అమెరికానే కదా. గరాజ్ ఓపెన్ అవుతుంటే షార్ట్ తీయాల్సి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాక ఏం పడ్డది ఫుడ్. మీ డ్రైవింగ్లో ఫుడ్ సేఫ్గా ఉంటుందని ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తాను. అవునరా అన్న, ఇప్పుడు అటు రాగానే పరిస్థితి ఏంట్రా, ఎక్కడ కూర్చుంటాడు? మొత్తం ఫుల్ అయిపోయింది కదా. ఇంకే బజార్లో సొంతాలేదు కన్నా తిరిగి ఇచ్చేస్తా. రేపు బిఎండబ్ల్యూ నడపడం వచ్చా నీకు? అదే స్టీరింగ్, అదే గేరు. ఏరా తాగుతున్నావా? నడపడం వచ్చా నీకు? నన్ను అడుగుతున్నా అనుకున్నా. వచ్చు, అదే స్టీరింగ్, అదే గేర్ అని చెప్పాను. పెద్ద లారీ అది, ఇదే అనుకుంటా స్టోర్ రైట్ సైడ్. ఇండియా బజార్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. డాలస్ నుంచి అయితే బయలుదేరిపోదామని రెడీ అయిపోయాం. ఇండియా బజార్ అని చెప్పి ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంది. అక్కడ మాకు కావాల్సిన సరుకులు, సామాన్లు, గ్రోసరీస్ గట్రా ఏమైనా ఉంటే తీసేసుకుని, ఏం తీసుకోవాలి ఇంకా క్లారిటీ లేదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి నచ్చినవి కావాల్సినవి తీసుకుని కార్లో పడేసుకుని, మనోజ్ అని చెప్పి మాకు ఫ్రెండ్ ఉన్నాడు కదా, Day 1లో చూశారు మీరు, వాడు వస్తున్నాడు. వాడు ఇక్కడే లోపల ఇండియా బజార్లో ఉన్నాడు ప్రస్తుతానికి. వాడిని కూడా పిక్ చేసుకుని మా ఊరు బయలుదేరుతున్నాం. ఇండియా బజార్కి వచ్చాము. ఇది మన త్రినేత్ర మోర్ సూపర్ మార్కెట్ లాగా ఉంది, కానీ పెద్దది. క్రేజీ ఏంటంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ అనుకుంటా, షార్టేజ్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ తొందరగా తీసేసుకుంటున్నారు. ఈ క్యూ ఉంది చూసారా, ఇక్కడ మొదలైంది.
ఆ వెనకాల నెంబర్ 2 దగ్గర బిల్లింగ్ అవుతుంది. అండ్ క్యూ మాత్రం అక్కడ జనాలు చూసారు చివరి అక్కడ దాకా ఉంది క్యూ. ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు క్యూలో. చాలా క్రేజీగా ఉంది. మాకు ఇంకా ఏం తీసుకోవాలో క్లారిటీ రావట్లేదు, కానీ వెయిటింగ్ అయితే బాగానే ఉంటుంది. మా ఊళ్ళో ఇది పరిస్థితి ఏంటో తెలియదు. మా ఊళ్ళో అంత తొందరగా రాదు, కానీ తెలియదు మా ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి అయితే ఏం చేయాలో ఐ హ్యావ్ నో ఐడియా. హే చూసారా కొబ్బరికాయలు $3 చూడాలి. ఇంకా మాకు పెద్దగా మా ఊళ్ళో దొరకనివి ఇక్కడ దొరికేవి ఏమైనా ఉన్నాయా మెయిన్ అంటే కూరగాయలు ఉన్నాయి. ఈ రవ్వలు అవి చూడొచ్చు, ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ కూరగాయలు ఏమైనా తీసుకెళ్ళచ్చు అని చూస్తున్నాం. చిన్నప్పుడు కూడా వీటిని చూసినప్పుడు ఇంత ఆనందం కలగలేదు. లిటిల్ హైట్స్. మళ్ళీ రీటేక్ గ్రోసరీ షాపింగ్ చేసాము. ఇందాక మొత్తం మాట్లాడాను కెమెరాతో, అంతా మాట్లాడిన తర్వాత రియలైజ్ ఏంటంటే టైం ల్యాప్స్ మోడ్లో ఉంది. సో గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది. ఈ గ్రోసరీ షాపింగ్ దీనిలో వర్షం బాగా పెరిగింది. మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు ఇంకా రోడ్ ఎక్కేస్తున్నాము. వీలైన తొందరగా హైవే ఎక్కేయాలి. హైవేలో వర్షం ఎలా ఉంటుందో తెలియదు. వర్షం ఎక్కువ ఉంది అంటే మాత్రం ఇంకా ఆవిడ దగ్గర పెట్టుకుని వెళ్ళాల్సిందే మొత్తం ట్రిప్. మళ్ళీ వామ్ వెదర్లోంచి కోల్డ్ వెదర్లోకి వెళ్ళిపోతున్నాం. మా ఊళ్ళో ఇప్పుడు టెంపరేచర్ 6 degrees Celsius ఉంది. ఇక్కడ 23 ఎంత ఉన్నట్టుంది, 23 పైన ఉన్నట్టుంది. యాక్చువల్లీ వర్షం పడిన తగ్గుంటుంది, 17-18కి వచ్చి ఉంటుంది. చలో బ్యాక్ టు హోమ్. 8:43 ఎక్స్పెక్టెడ్ టైం చూపించింది. మా దానికన్నా ఎక్కువనే అవుతుంది. 9 hours 38 minutes ట్రావెల్ టైం, 660 miles. లెట్స్ బిగిన్ ద జర్నీ. ఈ లెవెల్లో ఉంది వెదర్ అయితే. మొత్తం మబ్బు పట్టేసింది. సో వరుణదేవుడు దారుణంగా కరుణించాడు. వర్షం పడడం వల్ల ప్రాబ్లం ఏంటంటే టైం ల్యాప్స్లు తీయడానికి ఉండదు. ఎందుకంటే వర్షం పడుతుంది అంటే నాకు రోడ్డు కనిపించడానికి నేను వైపర్ ఆన్ చేయాలి. అండ్ వైపర్ ఆన్ చేస్తే టైం ల్యాప్స్ తీసే ఛాన్స్ లేదు. కాబట్టి రిటర్న్ జర్నీలో నాకు తెలిసినంత వరకు వర్షం తగ్గేంత వరకు అట్లీస్ట్ నో టైం ల్యాప్సెస్. నార్మల్ వీడియోలో ఒకసారి వర్షాన్ని చూసేసి దారి పొడుగుతా వర్షం కొంచెం వైల్డ్ అనుకున్నాను. ఆ కొంచెం వైల్డ్ కాస్త కొద్దిగా భారీగానే వైల్డ్ అయింది. మేము కొంచెం ఉడదర పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాం హైవే ఎక్కేంత వరకు. కానీ ఫోకస్ లెవెల్ ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ పెట్టి అన్ని సైడ్ నుంచి ఇండికేటర్లు, పార్కింగ్ లైట్లు, బ్రేక్ లైట్లు గమనించుకుంటూ మరీ స్పీడ్ వెళ్ళకూడదు, అలానే మరీ స్లో వెళ్ళకుండా రీచ్ అయిపోవాలి. ఇందాకన్నా కదా హైవే ఎక్కిన తర్వాత వర్షం అనేది తగ్గితే కొద్దిగా బెటర్ అని. అబ్బే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ పెరిగిందేమో అన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు టైం 11:50 అయింది. 8:48 చూపిస్తాను ఎక్స్పెక్టెడ్ టైం. ఇందాక ఎంత చెప్పాను నాకు గుర్తులేదు, బట్ ఇప్పుడు ఇంకా 8 hours 58 minutes ఉంది. ఇంక మధ్యలో మేము ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగాలి. నెక్స్ట్ ఆగి వాటర్ బాటిల్స్ తీసుకోవాలి. వాటర్ బాటిల్స్ అయిపోతున్నాయి. ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఆగి ఫ్యూయల్ కూడా తక్కువగా ఉంది. ఫ్యూయల్ ఫుల్ చేయించి వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఇంక చిన్నగా ఆగుతూ పోతే 8:48 అంటే అరౌండ్ 10:30 కదా రీచ్ అయిపోతాము. ఒక 1 hour ఎక్స్ట్రా వేసుకుందాం. ఎక్కడైనా లంచ్కి కానీ డిన్నర్ కానీ ఆగడం కానీ ప్లాన్ చేసుకుందాం. 10:30 లోపు రీచ్ అయిపోతున్నామని టార్గెట్. చూద్దాం. అంటే వర్షం కొద్దిగా తగ్గింది. ఆ హ్యాపీనెస్ 5 నిమిషాలు కూడా లేదు. వర్షం అంటే హ్యాపీనెస్ అని కాదు, కానీ వర్షం తగ్గిందని రోడ్డు క్లియర్గా అనిపించింది. అది ఇంత క్లారిటీ ఉంది, హైగా వెళ్ళిపోవచ్చు అనిపించింది. 11:50కి చెప్పాను కదా, 11:55కి మళ్ళీ ఈ లెవెల్ వర్షం. అంటే మేబీ ఆ ప్లేస్లో లేదు, ఈ ప్లేస్లో ఉన్నట్టుంది. 5 minutes పట్టింది మాకు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ట్రావెల్ చేయడానికి. ఇంకా 615 మైళ్ళు మొత్తం ఎన్ని ఉండేదా స్టార్టింగ్ అప్పుడు? పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా టార్చర్ ఏంటంటే ఈ వర్షంలో బోర్డులు అంత క్లియర్గా కనిపించవు అన్ని దగ్గరికి వెళ్తే తప్ప. సో మరీ దగ్గరికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఏ బోర్డు ఫాలో అవ్వాలి, మనం ఏ రూట్లో వెళ్ళాలి అని. గూగుల్ మ్యాప్స్ లాంటివి లేకపోతే ఇంకా కష్టం అయిపోతుంది. 282 miles సేమ్ రూట్ అంట. చూడాలి, ఒకవేళ గాలి మరీ ఎక్కువ అనిపిస్తే షోల్డర్లో ఆపాలి. అంటే ఒకనొక టైం తర్వాత తెలుస్తుంది బండికి, అంటే బండి మనం కంట్రోల్ చేయలేమేమో అన్న అనుమానం రావడం లాంటివి వస్తాయి. ఇంకా అలాంటివి ఏమైనా అనిపిస్తే మాత్రం నిర్మోహమాటంగా సైడ్కి ఆపాలి.
వెళ్ళేటప్పుడు వెనకాల బోర్డు చూసాను, లెఫ్ట్ లేన్ ఫర్ పాసర్స్ ఓన్లీ. సో అదేంటంటే కొన్ని రోడ్స్ మీద స్పెసిఫిక్గా అలాంటి బోర్డ్స్ పెడతారు. సో మనకి 2 లేన్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళందరూ రైట్ లేన్లో మాత్రమే వెళ్ళాలి. అండ్ ఓవర్టేక్ చేయాలనుకుంటే మాత్రం లెఫ్ట్ లేన్కి ఇండికేటర్స్ స్విచ్ అయ్యి ఓవర్టేక్ చేసి మళ్ళీ రైట్ లేన్కి వచ్చారు. ఇంకా జనాలు ఇక్కడ ఫాలో అవ్వట్లేదు కనిపించడానికి అయితే. బట్ ఐడియల్గా అయితే ఆ బోర్డు అర్థం అది, లెఫ్ట్ లేన్ ఫర్ పాసర్స్ ఓన్లీ అంటే. ఎగ్జిట్ 138A తీసుకోవాలి. ఇప్పుడు ఏది 81 దగ్గర ఏమో మరి నేను తీసుకోవాల్సిన ఎగ్జిట్ 138A. అది ఇంకా 280 మైల్స్ ఉందిలేండి దానికి. ఉంటుంది 280 మైల్స్ అంటే ఆల్మోస్ట్ మెంఫిస్ అనుకుంటుంది. 3 గంటలు పడుతుంది. గ్యాస్ స్టేషన్ కోసం ఒక ఎగ్జిట్ దిగుతున్నాం. వెనకాల ఒకటి కనిపించింది, అంటే మాకు ముందే కనిపించలేదు, చాలా దగ్గరికి వెళ్తే కానీ కనిపించలేదు. సో దాని పక్కకి వెళ్ళిన తర్వాత నోటీస్ చేసాం. నెక్స్ట్ గ్యాస్ స్టేషన్ మరి ఎక్కడుందో తెలియదు, ఎంత దూరం ఉందో తెలియదు. సో యూటర్న్ తీసుకుని దాని దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కువ దూరం రాదు, అరౌండ్ 1.5 మైల్ వచ్చాం. వెనకాల ఎక్కువ ఇదే రోడ్డు దిగాలి. సర్వీస్ రోడ్. ఏంటి అర్థం కాదు రోడ్ దిగడం అంటే. వాచ్ ఫర్ వాటర్ ఆన్ రోడ్ అంట. అరే వా, వీళ్ళు బాగానే ప్రెడిక్ట్ చేసి పెడతారు బోర్డులు. ప్రెడిక్ట్ చేయడం కాదు, గుర్తించి పెడతారు. అదే అబ్జర్వ్ చేసి నోటీస్ చేసి పెడతారు. కనిపించలే నీకు? మొత్తం కాంటూర్ అంతా ఉందా? ఇదేమో డ్రై ఉంది ఆల్మోస్ట్. అట్లా ఎట్లా అర్థం కాదు. స్లోప్ కదా, అంటే డ్రై, మరీ డ్రై ఉండబట్టి అసలు నీళ్ళు పడనట్టున్నారు ఆల్మోస్ట్. మట్టిది అది. రోడ్ ఆ కలర్లో ఉందంటావా? యాక్చువల్లీ ఆ సిమెంట్ అది కొంచెం గతుకులు ఉంటుంది మన రోడ్డు. ఆ పై గతుకులు అన్నీ ఇవి స్లోప్ అనడం వల్ల నీళ్ళు అనేట్టు చేరిపోతుంది. నేను గ్యాస్ కొట్టిస్తూ ఉంటా, నువ్వు వాటర్ బాటిల్స్ కొని లోపలే ఉండు. దగ్గర పార్క్ చేస్తా, చూసుకోకుండా. 2 ఉన్నాయి, పెట్రోల్ బంక్ లేదు, ఒకటే. యాక్చువల్లీ అవతల యువతల 2 ఉన్నాయి కదా. 2 సేమ్ రేట్. మా షెల్ కూడా సేమ్ రేట్ ఆల్మోస్ట్. ఇది 2లేనా? అవునరా, జస్ట్ రైల్వే మొత్తం రాబోయేట్లో వెళ్తున్నాం అప్పటి నుంచి. ఇటే వెళ్దాం కదా, షెల్కి వెళ్దామా? ఇటు నుంచి ఇటే కొట్టేయచ్చు మళ్ళీ. ఓకే, Continue on Interstate Highway 30 for 2 miles. వెళ్తాం. ఫుడ్ మార్ట్ దగ్గర ఆపనా ఫస్ట్? నిమిషం ఆపుతా. అక్కడ దిగి వెనక్కి వచ్చేసి yes. Is there another car coming? Oops. Actually, yeah. Oops. I opened the wrong, I pressed the wrong button. లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ చూడండి అసలు. ఇది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 0.7 మైల్స్ ఉన్నట్టుంది. ఇంకా ముందుకు 1 మైలు 1.5 మైల్ దాకా ఉన్నట్టుంది ట్రాఫిక్. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది, ఆ ముందు ఒక చోట రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఒక లేన్ క్లోజ్ చేశారు టెంపరీగా.
సో ఇప్పుడు 2 లేన్ల రోడ్డు ఒక లేన్కి మర్జ్ అవ్వడం వల్ల ఇంత ట్రాఫిక్ వస్తుంది. హైవేల మీద తలకాయ నొప్పి ప్రాబ్లం అయితే ఇదే. అంటే వీళ్ళు ముందే గైడ్ చేస్తారు, ఇంకొద్దిగా ముందు వెళ్తే ఇంకొద్ది దూరంలో మీకు లేన్ మర్జ్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని. మేబీ వర్షం వల్ల కనిపించలేదు, లేకపోతే ఏమైనా కానీ ఒక నలుగురు చూసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ సడన్ బ్రేక్లు వేస్తే చాలు, ఇలా పెరిగిపోతూనే ఉంటుంది ట్రాఫిక్. నలుగురు చూసి ఇంకో నలుగురు బ్రేక్లు వేస్తారు, ఇంకో నలుగురు వేస్తారు. చూడండి అసలు అలా వస్తూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికి ఒక 1.2 మైల్స్ ఉన్నట్టుంది. కంప్లీట్ ప్యాక్డ్. చూడు సార్, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ట్రాఫిక్, ఇక్కడ కొద్ది గ్యాప్ ఉంది, లేదా చిన్న కార్లు ఉన్నాయి, ఆ గ్యాప్ ఉంది అంతే. ఆల్మోస్ట్ ఒక 2 మైల్స్ ఉంది ఆ ట్రాఫిక్. కాబట్టి హైవేల మీద మనం ఎప్పుడు టైంలో ప్రెడిక్ట్ చేసుకుని ఆ టైంలో వెళ్ళిపోతామని ఎస్టిమేట్ లేకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎంత స్లో వెళ్తారో తెలియదు. సడన్గా లేన్ స్విచ్ అయినా, లేకపోతే ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తూ సరిగ్గా అంటే రైట్ మోస్ట్ ఎగ్జిట్ నుంచి దన్న లేన్ స్విచ్ అవుతూ లెఫ్ట్ మోస్ట్ ఎగ్జిట్కి వద్దామని ట్రై చేసిన, లేకపోతే హైవేలో ఉన్నోడు ఎవడన్నా ఎగ్జిట్ అవుదామని సడన్గా అన్ప్లాన్డ్గా ఇది చేసిన, ఏది చేసినా కానీ అంతే, అలా ట్రాఫిక్ పెరుగుతూనే ఉంటుంది వెనకాల. వాడు రైట్ సైడ్ కారు వాడు నీళ్లు చెల్లాడు. ఇది కూడా వస్తున్నాడు రా. లేదు ఇక్కడ నీళ్ళు అంత లేవులే. వాడు ఎగ్జిట్లోకి వెళ్ళిపోయాడు పొరపాటు. వాడి తప్పు అంటే పాపం పంపిస్తాడు. అది దిగుదాం అనుకుంటున్నాను. లేదురా పార్కింగ్ లైట్ ఉంది. అవును, షోల్డర్ దిగుదాం ఉన్నాడు అనుకుంటున్నా. షోల్డర్ మీద No, there is no fixed rule, but you have to reduce your speed. That is the only thing. There is no fixed number. That's what I'm saying. You shouldn't cause trouble to others. They can't arrest you for going 75 now. This road is for 75. It's fine. You go at 75 also, it's fine. You can't go at 30 though. Unless your vehicle is stored. So, ఇందాకే ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఒక 5 సెకండ్లు వచ్చినట్టుంది బ్రిడ్జ్. ఆ 5 సెకండ్లు వర్షం లేదు. ఆ 5 సెకండ్లు ఎలా అంటే, చిన్నప్పుడు కేబుల్ పోయినప్పుడు మనకి గుర్రు గుర్రు సౌండ్ వస్తుంది కదా, తర్వాత ఒక 5 సెకండ్స్ అలా కేబుల్ సినిమా వచ్చి మళ్ళీ పోతుంది కదా, సేమ్ ఫీలింగ్. వర్షం అయితే ఏ మాటికి తగ్గట్లా. ఇందాక ఫ్యూల్ స్టాప్ ఆగడం వల్ల 8:45 సంథింగ్ చూపించే డెస్టినేషన్ అంటే ఎక్స్పెక్టెడ్ టైం 9:15కి వచ్చింది. అది ఇంకా ఎక్కువే అవుతుంది, అదైతే గ్యారంటీ. ప్రస్తుతానికి పార్కింగ్ లైట్ చేసుకుని వెళ్తున్నాం. ఇంకా అప్పుడప్పుడు ఏదైనా హెవీ వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిందంటే పక్క నుంచి రోడ్డు మీద నీళ్ళు అద్దం మీద పడి మొత్తం విజిబిలిటీ పోతుంది. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. టైం 2:30 అయింది. టెక్సస్ స్టేట్ నుంచి ఆర్కెన్సా స్టేట్కి బయటికి వచ్చేసాం. సో ఆర్కెన్సా టెక్సస్ పైన ఉంటుంది కొద్దిగా, మా ఇంటికి వెళ్ళే దారిలో వస్తుంది. సో ఆర్కెన్సా స్టేట్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇండియా కూర్చొని పులిహార దోషణ తింటూ లంచ్ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాం. ఈటీఐ ఇంకా 9:15 ఉంది. సో అదేం పెరగలేదు, ఇంకా 6 hours 47 minutes చూపించింది. సో అది ప్రస్తుతానికి అప్డేట్. ఇంకా 464 మైల్స్ ట్రావెల్ చేయాలి. ఇందాక వీడియోలో వర్షం గురించి అప్డేట్ చేయడం మర్చిపోయాను. ఇందాక ఆ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వర్షం తగ్గింది, అంటే పడుతూనే ఉంది, బట్ విజిబిలిటీ బాగుండే, రోడ్ది క్లారిటీ ఉండే, అండ్ అంత మీద తుప్పలు పడట్లేదు. వైపర్ కొద్దిగా లో పవర్లో వెళ్తూ ఉంటే కూడా నడిచేది. కానీ ఇప్పుడే చూస్తే మళ్ళీ ఆర్కాన్సా ఎంటర్ అయిన ఒక 20 minutes అయింది అనుకుంటా, మళ్ళీ గట్టిగా పెద్దవాడిని స్టార్ట్ అయింది. సో మాతో పాటు టెక్సస్ నుంచి ఆర్కాన్సాకి ఈ వర్షం అయితే ట్రావెల్ చేసింది. ప్రస్తుతానికి మా ఊళ్ళో లేదంట, అక్కడ ఫ్రెండ్ని ఫోన్ చేసి కనుక్కున్నాం. సో మా ఊళ్ళో అయితే వర్షం ఏం లేదు, బట్ ఈ వర్షం ఎంతసేపు మాతో వస్తుందో చూడాలి. ఇందాక అప్పుడెప్పుడు 270 మైల్స్ 290 మైల్స్ చెప్పాను కదా ఒక డైవర్షన్కి. ఆ డైవర్షన్కి ఇంకా 120 మైల్స్ ఉంది. 453 మైల్స్ ఫర్ ద ఫైనల్ డెస్టినేషన్. కార్లో ఉంటే తెలియలేదు కానీ చలి ఎదిరిపోతుంది, వర్షం కూడా బాగానే పడుతుంది. కార్లో ఉన్నంతసేపు ఎలా అంటే వర్షం పడుతుందని తెలుసు, కానీ మెయిన్ ఫోకస్ అంతా విజిబిలిటీ మీద ఉండే, రోడ్డు కనిపించాలి క్లియర్గా. మైండ్ సెట్ అంతా రోడ్ మీదే ఉండే. కానీ ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత, లోపలికంటే ఎగ్జిట్ దిగిన తర్వాత
కార్ దిగంగానే క్లారిటీ వచ్చింది. బయట మామూలుగా లేదు వెదరు, చలి దారుణంగా ఉంది. చలి వర్షం బలి పడుతున్నాయి. బయట ఒక 30 సెకండ్స్ కూడా ఉంటే గడ్డగట్టుకుపోతా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అయితే గ్యాస్ స్టేషన్కి చాలామంది బైకర్స్ వచ్చినట్టున్నారు. వెనకాలగండి బైక్స్ అన్నీ. చిన్న పిట్ స్టాప్ అయితే అయింది. చిన్నప్పుడు హైవేలో వెళ్తుంటే బాత్రూమ్ వచ్చిందంటే నీట్గా సైడ్కి ఆపేసి చెట్లలో పని కానిచ్చేసుకునేవాళ్ళు. ఇంకో స్టేజ్ వచ్చిన తర్వాత ఇండియాలో ఈ టోల్ గేట్ల దగ్గర ఇలాంటి ప్లేసుల్లో సులభ కాంప్లెక్స్లు ఎత్తుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అమెరికాలో వచ్చిన తర్వాత గ్యాస్ స్టేషన్లు ఎత్తుకుంటున్నాం. బ్యాక్ డైరెక్షన్స్. టైం 3 అయింది ఆల్మోస్ట్. చూడాలి ఇంటికి వెళ్ళడానికి ఎక్స్పెక్టెడ్ టైం ఎంత మారిందో. ఇందాక 9:15 ఉండే, ఇప్పుడు 9:30కి వెళ్ళింది. ఓ 5 నిమిషాలు ఆగినా కానీ ఓ 15 నిమిషాలు మారిపోద్ది టైం. ఎందుకంటే మంచి 70 స్పీడ్ మీద ఉంటాం కదా, ఆ 70 స్పీడ్ నుంచి ఒకేసారి 0కి వచ్చేస్తాం కాబట్టి యావరేజ్ టైంలో అది బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రస్తుతానికి ఎక్స్పెక్టెడ్ టైం 9:30. ఇలాంటివన్నీ లెక్కేసుకుని 10:30 వరకు వేసాను ఎస్టిమేట్. రాంగ్ రూట్ వెళ్తా, జస్ట్ ఆపోజిట్ రూట్లో వెళ్ళు. లేదురా, అవురా, వెనక్కి తిరగాల్సిందట్టే. మనం అటు నుంచి వచ్చాం కదా, కాదా? తిరుగుంటే అంటే ఇదే కదా 8:30. నువ్వు 8:30 ఎక్కాల్సిన 8:30 ఎక్కగలరు. మనం ఎటు నుంచి వచ్చాము? అటు నుంచి ఇప్పుడు వచ్చిన రూట్లో వెనక్కి వచ్చాము అంతే. లేదే, ఆపోజిట్ రూట్లో. కరెక్ట్గా ఉన్నాను. సరే ఇది 8:30 కదా, అంతే. పోదాం. రైట్ సైడ్ ఉండు, ఇక్కడేగా రైట్. ఇప్పటిదాకా మోహన్ నడిపాడు నీట్గా. ఒక 150 మైళ్ళు నడుపుకున్నట్టున్నాడు. ఎంత 371 దగ్గర తీసుకున్నాడు. 263, 110 మైళ్ళు నడిపాడు. 9:30 అదే ఉంది టైం. ఇప్పటిదాకా కవర్ చేశాడు అనుకుందాం. 9:23కో ఇప్పుడు చూసాను మధ్యలో. బట్ ఏమో మరి ట్రాఫిక్ కూడా ఉన్నట్టుంది. నేను మాత్రం నీట్గా శుభ్రంగా స్లీప్ వేసాను. ఇంకో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. ఫ్యూల్ కూడా కొద్దిగా తగ్గింది. అండ్ అగైన్ బాత్రూమ్ బ్రేక్లు ఉన్నాయిగా, సో నీట్గా కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను షూ వేసేసుకుంటున్నాను. ఇంకా పొద్దు నుంచి చెప్పులతో నడిపాను. నడపచ్చు, నడపలేమని కాదు, కానీ షూ వేసుకుని నడిపితే అది ఒక కంఫర్ట్. సరే ప్రస్తుతానికి అయితే నేను గ్యాస్ కొట్టిస్తూ ఉంటా. ఇక్కడ ఫ్యూల్ మళ్ళీ 207 ఉంది, $2.07. ఏ స్టేట్లో ఉన్నామో కూడా తెలియట్లేదు. సరే ఆగా, ఇంకా డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. ఆ ఫోన్ కనెక్ట్ నార్త్ సైడ్ వచ్చేసామన్న ఫీల్ అయితే తెలుస్తోంది. కన్సిడరబుల్లీ మోర్. నీట్గా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు చదువుతున్నాం కదా. చలి తెలుస్తుందా? సౌత్కి వెళ్ళి నార్త్కి వస్తున్నాం కదా, సౌత్ నుంచి నార్త్కి వస్తున్నాం కదా. వన్ లాస్ట్ ఫ్యూల్ ఎగ్జిట్. ట్రక్కులన్నీ ఇక్కడే కొట్టించుకుంటున్నాయి ఫ్యూల్.
ఇది యాక్చువల్గా మిజోరీ స్టేట్లో లాస్ట్ ఎగ్జిట్ అనమాట. ఈ హైవే మీద మిజోరీ స్టేట్ నుంచి ఇలినాయ్కి వెళ్ళే ముందు వచ్చే ఎగ్జిట్, లాస్ట్ ఎగ్జిట్ ఇది. సో నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదా, వేరే స్టేట్స్లో అంటే ఇలినాయ్తో పోలిస్తే మిజోరీలో ప్రైస్ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలినాయ్లో అంటే ప్యూర్గా ప్రస్తుతానికి అయితే కరోనా వైరస్ వల్ల ఆల్మోస్ట్ చాలా ఫ్యూల్ ప్రైస్ తగ్గాయి. యూజువల్లీ ఇక్కడ 2.1, 2.2 ఉంటుంది మిజోరీ స్టేట్లో, ప్రస్తుతానికి 1.95 ఉంది. సో మా స్టేట్లో కూడా తక్కువ ఉంటుంది. మరి ఎంత తగ్గినా లీస్ట్ ఈజ్ బెస్ట్ కదా, కాబట్టి లాస్ట్ ఎగ్జిట్ తీసుకొని వచ్చేసాం. ఫ్యూల్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూల్ 80% ట్యాంక్ ఫుల్ ఉంది. కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎలాగో ట్యాంక్ ఫుల్ చేసి ఇవ్వాలి కదా. నార్త్ వచ్చిన ఎఫెక్ట్ మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. బయట నుంచి చుట్టూ ఉడుకు పుడుతుంది. ఎంతుందో టెంపరేచర్ అంటే యూజువల్గా ఈ టెంపరేచర్ని అలవాటు చేసేసుకుంటాను. 6.8 గ్యాలన్స్ పడింది. యూజువల్గా టెంపరేచర్ని అలవాటు చేసేసుకున్నా, పెద్ద ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు సౌత్కి వెళ్ళి వచ్చాయి కదా, సో నీట్గా 20 డిగ్రీ సెల్సియస్ 23 డిగ్రీ సెల్సియస్ ఇవన్నీ చూసుకుని, అంటే అక్కడ ఉండి అంటే ఆల్మోస్ట్ వారం పై నుంచి అక్కడే ఉన్నాం కదా. మేము డే వన్నే కార్బన్ నుంచి సౌత్కి బయలుదేరిపోయాం. సో మా డే 1 ఎండ్ టైం కల్లా వి వర్ ఎట్ అ వార్మ్ టెంపరేచర్. నేను వస్తున్నాను గ్యాస్ స్టేషన్ దగ్గర, అదే లోపల దాకా వస్తున్నాను. అర్జెంట్ ఒక్కరి నుంచి జరిగి నేను ఎక్కడి దాకా వెళ్తా. సో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి మంచి వార్మ్ టెంపరేచర్స్లో ఉన్నాం కదా, 25, 26 అలాగా. ఇప్పుడు ఒకేసారి మళ్ళీ 5, 6 అంటే చలి ఎదిరిపోతుంది. కార్బన్డేల్ ఎంటర్ అయిపోయాం. మా దగ్గర ఫ్యూల్ $2.42 ఉంది. అంతే లేదా, అది మిజోరీలో 210 ఉండేది, 199 అయింది. మన 252 ఉండేది, 242 అయింది. 10 సెంట్లు తగ్గింది. కానీ టెక్సస్ అయితే హైలైట్. అంటే 189, 175 కొట్టించాం. చీపెస్ట్ $1.75 చీపెస్ట్ మా కార్బన్డేల్ కదా. ఇక్కడే కొత్త డ్రైవర్లు అందరూ డ్రైవింగ్ నేర్చుకునేది, ఇంక్లూడింగ్ దిస్ డ్రైవర్. అది మా స్టేడియం, అది మా ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తుంది ఇప్పటిదాకా తెలియదు నాకు. కానీ జానటర్ జాబ్ పొగ అయితే వస్తుంది. జానటర్ జాబులు దండిగా ఉంటాయని చాలా మంది చెప్పారు. ఆన్ క్యాంపస్ జాబ్ సంతానం చెప్పాను కదా ఫస్ట్. అక్కడ పవర్ ప్లాంట్ ఇది. పవర్ ప్లాంట్కి పో, జాబులు పక్కా దొరుకుతాయి అన్నట్టు. ఏం జాబ్ అన్నట్టు జానటర్ జాబ్. అక్కడ పెద్ద పెద్దగా అపార్ట్మెంట్లు. అరే మన లైబ్రరీ కన్నా పెద్దగా ఉన్నాయి రా బిల్డింగ్ కార్బన్డేల్లో. అది స్టూడెంట్ సర్వీసెస్ బిల్డింగ్, బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా. ఆ చిన్న బిల్డింగ్ స్టూడెంట్ సెంటర్, వర్టికల్గా లైన్లు అవుతున్నాయి. అదే గ్రీన్ సిగ్నల్ పద, ఆరెంజ్ సిగ్నల్, రెడ్ సిగ్నల్. ఇంకెక్కడి నుంచి ఎక్కర్లేదురా. అది ఎక్కడా పోయేసరికి అదే అవుతుంది. సిగ్నల్ జంప్ అంటారు. గ్రీన్ అయిద్దంట మరి. సరే చూద్దాం. అట్ట కూడా చాలా వెనకాల లేడు కదా, మన ఇష్టం. మందేదంతా. ఇంటిది కరోనా వైరస్ ప్రభావం ఎంత తక్కువ మంది ఉన్నారు.
టైం చూడరా. ఫ్రైడే నైట్ 9:30. ఈ పాటకి అందరూ కొంపలో తాగి పడుకుని ఉంటారు. మా రైల్వే ట్రాక్ కూర్చోవు. అవి యూనివర్సిటీ అపార్ట్మెంట్స్ అక్కడ పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి కదా. సో యూనివర్సిటీ డామ్స్ అవి అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అలాంటివి ఇంకో డౌన్ టౌన్. అవును రే, డౌన్ టౌన్ ఉన్నాం. ఏది అదేనా? అదిగో ఆ కనపడే స్ట్రీటే డౌన్ టౌన్. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు. ఏంటో రోడ్డు మీద కనిపించలేదు. ఈ స్నిప్పెట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కవర్ అయిపోయిందిరా. సేమ్ యాంగిల్ సేమ్ ప్లేస్. కాకపోతే అప్పుడు కెమెరా చేతితో పట్టుకున్నాం, ఇప్పుడు అక్కడ మౌంట్ కేసాం, అంతే తేడా. అప్పటికి ఏం రాలేదు కదా. నా క్లాక్ టవర్ అవును రోజు ఇప్పుడు కూడా గ్రీన్ అవుతుంది. ఇది ఎవరి కోసం వెయిటింగ్ అదే? అదే లేట్ నైట్ బస్సు ప్రాబ్లం. అవును లేట్ నైట్ బస్సు. నాకు తెలిసిన వరకు లేట్ నైట్ వెళ్తుంది. ఇంకా పబ్బులకి వెళ్తున్నారంటావు జనాలు. గ్రీన్ అమ్మా, గ్రీన్ సిగ్నల్ ప్లీజ్. వాటికి పడింది. అరే టైమింగ్ పచ్చని సిగ్నల్ తోడుంటే స్టాప్ సైన్లన్నీ ఆగుంటే మెల్లగా మెల్లగా. ఏంటా ర్యాష్ డ్రైవింగ్ ఏంటి? సొంతకాలు వాడు కూడా ఉన్నాడు కదా, వాడికి దొరకకుండా నేను రావాలి కదా. ఇంకా హాయిగా వెళ్తాను. అది మా క్లాక్ టవర్. దానికి ఏదో పేరు ఉందండి, మాకు తెలియదు. మండి దారి చూపిస్తున్నాడు రా. అమ్మా మండి దారి చూపిస్తాను. వాళ్ళ ఇల్లు కూడా మన ఇంటి నుంచి వెళ్తాను రా. అవునా? ఇంకో ముందరికి వెళ్ళి వెళ్తాను. ఇంకా ఊరు వంట పట్ల ఇండికేటర్స్ వెళ్ళిపోతే నెక్స్ట్ పద చెప్తా. Turn left onto West Elm Street. ఈ కనిపించే రైట్ మా ఇంటి సందు, ఫ్రీమన్ స్ట్రీట్ అంటారు. ఈ నెక్స్ట్ కనిపించే సందు మధు వాళ్ళ ఇంటి సందు. మొన్న నేషనల్ ట్రిప్లో మాతో పాటు వచ్చారు మధు, వినాయకుల వాళ్ళ సందు. ఇంకా ముందుకెళ్ళి ఇంకో 2 సందులు అవుతుంది లెఫ్ట్ తీసుకుంటే మా మనోజ్ సందు. Turn కనిపించిన left ఇల్లు onto West Elm Street. Then your destination will be on the right. అమెరికాలో కూడా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటే ఏమిటో అనుకున్నా. అదిగోండి ముందో బోర్డు కూడా ఉంటుంది, బంప్ అంట. మన బోర్డు వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయింది. మన దగ్గర బంప్ సరిపోదరా, బంప్స్ కావాలి. ఇంత స్మూత్ ఉందేంట్రా? మరి లేకపోతే చంద్రబాబు నాయుడు వేసినట్టు ఉండాలి. ఇంకా ముందు పోదా. సరే ఇక్కడ ఆపుతుంది. ఈ రాత్రికి మా డిన్నర్ మధు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాం. ఇంకా ముందుకి ఇది మనం ఎప్పుడు వచ్చేవాళ్ళం, మనం ఎప్పుడు వచ్చేవాళ్ళం. అది ఇంత దూరం ఉండకూడదు అనుకుంటున్నాం. సో రాత్రికి డిన్నర్ మధు వాళ్ళ ఇంట్లో, ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాం. మన రోజుని డ్రాప్ చేసేసాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ముందు ఏదో తినేసి అందరికి ఫోన్లు చేసి చెప్పేయాలి రీచ్ అయిపోయామని. వచ్చేసాం. 10:30 వేసుకున్నాం ఎస్టిమేట్. 9:30 వచ్చేసాం. గూగుల్ టైం కన్నా గంట ఎక్కువ, మా ఎస్టిమేటెడ్ కన్నా గంట తక్కువ. యాక్చువల్లీ మేము చేసిన మంచి పని ఏంటంటే ఫుడ్ కోసం ఆపాలా. ఇక్కడ ఫుడ్ దగ్గర టైం సేవ్ చేసాం. నీట్గా మా ఆంటీ పులిహార దద్దోజనం పెట్టించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సేపు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను తినేసాం. లంచ్ అక్కడ ఎంజాయ్ చేసేసాం. అక్కడ నుంచి మధు వాళ్ళ ఇంటికి సీదా డిన్నర్కి వచ్చేసాం. మేము మైండ్లో వేసుకున్న స్టాప్లు అయితే ఇంకా లంచ్కో స్టాప్, డిన్నర్కో స్టాప్ అనుకుని 10:30 వేసుకున్నాం. ఫ్యూయల్కి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్లు వచ్చాయి. అంటే రేట్లు తగ్గుతున్నాయి కదా అని చెప్పేసి మేము చాలా మంచి పని చేసాం అనిపించింది నాకు యాక్చువల్లీ. ఫ్యూల్ మొత్తం మా ట్రిప్లో $2.30 కన్నా ఎక్కువ ఎప్పుడు ఫ్యూల్ కొట్టించాలి. మేము వెళ్తున్నప్పుడు న్యూ ఆర్లిన్స్లో 199 అంత ఉండే. న్యూ ఆర్లిన్స్ వాజ్ ద ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఇంకా టెక్సస్ హ్యూస్టన్, ఆస్టిన్, డాలస్ అవి తిరుగుతూ ఉంటే వెళ్తున్న కొద్దిగా ఫ్యూల్ ప్రైస్ ఇంకా తగ్గుతూనే ఉండే. మేము ఫస్ట్ షాక్ అయ్యాం, టెక్సస్లో ఇంత తక్కువ ఉంటుందా ఫ్యూల్ అని. తర్వాత అర్థమైంది కరోనా వైరస్ వల్ల ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి, ఫ్యూల్ రేట్లు అన్ని చోట్ల తగ్గాయని. మా దగ్గర తగ్గాయి 10 సెంట్లు, కానీ మరి 189 అంత లో అయితే లేదు. వాళ్ళ దగ్గర $2.20 ఆ రేంజ్లో ఉంటుందంటే యూజువల్గా. 189 మేము కొట్టించిన లీస్ట్ అయితే $1.76. అది ఇంకా క్రేజీ స్టోరీ. E85 ఫ్యూల్ అని చెప్పి సపరేట్ ఒక కేటగిరీ ఉండే, $1.76 ఉండే. మేము అది గ్యాసోలినా కాదా చూసుకున్నాం అంతే. అంటే డీజిల్ బండి పోస్తే డీజిల్ పోసామంటే బండిలో ఇంకా పాడైపోద్ది కాబట్టి అది పెట్రోలా కదా గ్యాసోలినా కదా చెక్ చేసుకుని కొట్టించేసాం, తక్కువ ఉంది కదా అని. ఆ తర్వాత బండి స్టార్ట్ అవ్వాల, కాసేపు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఇది ఎప్పుడు జరిగింది? మొన్న మేము ఫాసిల్ డ్రీమ్కి వెళ్తున్నప్పుడు జరిగింది. ఆ స్టోరీ ఆ రోజు కవర్ చేసాం లేదు, గుర్తులేదు. కవర్ చేయకపోతే ఇక్కడ వినండి. ఒకవేళ అక్కడ కవర్ చేసి ఉంటే ఇది ఎడిటింగ్లో ఎగిరిపోద్ది.
సో బండి స్టార్ట్ అవ్వలేదు అసలు. బండి స్టార్ట్ అవ్వకపోయేసరికి ఫస్ట్ టెన్షన్ వచ్చింది. ఏమైంది, డీజిల్ పోసినట్టుగానే ఏమైనా రాంగ్ ఫ్యూల్ పోసామా? ఎందుకంటే ఆ రోజు మంచి ప్లాన్తో ఉన్నాం, ఇక్కడ ఈ ప్లేసెస్ విజిట్ చేయాలి. ఆ రోజే నేను ఇంకా మా రిలేటివ్స్ అందరినీ కవర్ చేద్దాం అనుకున్నా. సో బండి స్టార్ట్ అవ్వకపోతే ఏం చేయాలి? పైగా అది ఊరు అవుతా డాలస్ సిటీలో అంటే ఏ హర్డ్స్ వాడికి కార్ రెంటల్ వాడికి కాల్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు, లైక్ కార్ ఎక్స్చేంజ్ లేకపోతే మాకు తెలియదు ఏదో ఒకటి, లైక్ వాట్ ఎవర్ వుడ్ హ్యాపెండ్. అది ఊరు అవుతల. సో వాడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, టోయింగ్ అవి మాకు ఎంత బొక్క అవుతుందో తెలియదు. సో ఇవన్నీ ఆలోచించుకుని టెన్షన్గా ఉండే కాసేపు. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయినట్టు అనిపించలే, కానీ ఎంతకన్నా మంచి చూసారని చెప్పేసి గేర్ వేసి ముందుకెళ్ళాం. డ్రైవ్లో పెట్టి గేర్ ముందుకెళ్ళాం, బండి ముందుకెళ్ళింది. ఆ తర్వాత అర్థమైంది ఆ ఫ్యూల్ క్వాలిటీ బాగుంటుందో ఏమో తెలియదు, కానీ ఇంజన్ ఆన్ చేస్తే అసలు ఇంజన్ సౌండ్ కూడా రాలా, అంత సైలెంట్. బ్యాటరీ వెహికల్ అంత సైలెంట్ అయిపోయింది అది. సరే, లోపల వాళ్ళు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫుడ్తో వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ కోసం కాదు, నా కోసం ఫుడ్తో వెయిట్ చేస్తున్నారు. సో నేను లోపల లాగిచ్చేస్తా. హోమ్ స్వీట్ హోమ్. ఆల్మోస్ట్ ఒక 8 మైళ్ళనే, 4,000 మైళ్ళనే, 4,000 కిలోమీటర్లు, 4,500 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ ఒక 4,500 కిలోమీటర్స్ తర్వాత వెనక్కి వచ్చాం.